లోకంలో సంఘముందా, సంఘంలో లోకముందా? లోకంలో సంఘముందా, సంఘములో లోకముందా? లోకంలో సంఘముందుట సహజమే, సంఘంలో లోకముందుట విచిత్రమే. సంఘంలో లోకముందుట విచిత్రమే. దేవుడు పెట్టాడు లోకంలో సంఘములు, సాతాను పెట్టాడు సంఘంలో లోకంను. దేవుడు పెట్టాడు లోకంలో సంఘములు, సాతాను పెట్టాడు సంఘంలో లోకంను. సంఘంలో లోకము పరుగులు తీస్తుంటే, సంఘంలో లోకము పరుగులు తీస్తుంటే, లోకంలో సంబంధం విరుగుడు పడుతుంది. లోకంలో సంఘం విరుగుడు పడుతుంది. లోకములో సంఘముందా, సంఘములో లోకముందా? లోకములో సంఘముందుట సహజమే, సంఘములో లోకముందుట విచిత్రమే. సంఘంలో లోకముందుట విచిత్రమే. గదిలో కూడిన సంఘం ప్రార్థనకు కూడుచున్నవి కొన్ని సంఘములు నిందలకు. మేడగదిలో కూడెను సంఘం ప్రార్థనకు కూడుచున్నవి కొన్ని సంఘములు నిందలకు. ఇతరులకు క్రమము లేదని హేళన చేస్తావు, ఇతరులకు క్రమము లేదని హేళన చేస్తావు. నీలో నీకు క్రమము లేక నీరసపడతావు, నీలో నీకు క్రమము లేక నీరసపడతావు. లోకంలో సంఘముందా, సంఘములో లోకముందా? లోకంలో సంఘముందుట సహజమే, సంఘంలో లోకముందుట విచిత్రమే. సంఘంలో లోకముందుట విచిత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కలికరం గల మా దేవాన్ని పాదం వస్తుంది ప్రభా. ఈ చిన్న పరిచర్యను మీరు ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించు. ఆమేన్. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 7వ వచనం.
నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. నిజమేనండి, ఈ మాటలు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన, అతని యొక్క వస్త్రధారణను బట్టి, అతని యొక్క ఎత్తును బట్టి, అతని చేతిలో ఉండే దుడ్డు కర్రను బట్టి, ఒడిసెల సితారాను బట్టి, మరియు అతడు గొర్రెలను కాయు వ్యక్తిగా ఉండుటను బట్టి, అతడు పైగా యెష్షై కుమారుడు. ఆ వ్యక్తి ఏంటి ఇలా ఉన్నాడు అన్న వింతగా అనేకులకు కనబడుతూ ఉన్నాడు. ఇది వాస్తవిక సత్యం. ఈనాడు అనేకులు దావీదును ఒక వింతగా చూస్తున్నారు. ఇతరులు కాదు, కుటుంబము కూడా ఒక వింతగా చూస్తూ ఉంది. ఎన్నిక లేని వ్యక్తిగా, తృణీకరింపబడిన వ్యక్తిగా, కుటుంబమే చూస్తున్నప్పుడు ఇతరులు చూడరా? ఎస్. అందుకే 2వ వచనం చెప్తున్నాడు అక్కడ, 7వ వచనంలోనే 2వ భాగం, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నన్ను అందరూ వింతగా చూస్తున్నారు, కుటుంబస్తులు వింతగా చూస్తున్నారు. కుటుంబంలో ఎన్నిక లేని వాడును, తృణీకరించబడిన వాడును. చూడండి, 4-5 వచనాలు చూస్తున్నా. దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, కీడు చేయు వారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, 6వ వచనంలో కూడా చెప్తున్నాడు, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్థితిగానము చేయుదును. కాబట్టి నిన్ను గూర్చి ఎవరేమనుకుంటున్నారు? ఈ దినాల్లో రక్షించబడిన వారిని గురించి ఒక వింతగా చూస్తుంటారు. అరే, నిన్నటి దాకా మనతోనే ఆడుతూ పాడుతూ అన్ని విషయాల్లో కూడా అని ఇప్పుడేంటో ఒక వింతగా ఉన్నాడు. ప్రత్యేకమైన జీవితం, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తరువాత మార్పు కలిగిన జీవితంతో మీరు మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశించేతారు అని ప్రభువుని యేసే స్వయముగా సెలవిచ్చాడు. సువార్త ఎవరినైతే దర్శించాడు, ఆ దర్శనానికి లోబడి అనేకులను దర్శించాడు. అబ్రహాంతో మాట్లాడాడు, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి నేను చూపించు దేశములకు వెళ్ళు. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినాడు. ఎలాగో చూస్తే మోషేతో మాట్లాడాడు. వింతగా ఉంది మోషేతో మాట్లాడినప్పుడు. చూడండి, 3వ అధ్యాయం నిర్గమకాండం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచూ ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఆ పొద నడిపిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను.
అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని కాలిపోలేదు. ఎండిన పొద మండుతుంది. ఏదో ఎండ వేడిమికి కొన్నిసార్లు మండుతుంది అనుకోవచ్చు, కానీ మండుతున్నటువంటి ఆ పొద బూడిదైపోవాలి, కాలిపోవాలి. కానీ మంట ఆగిపోవటం లేదు, ఆరిపోవటం లేదు, పొద బూడిద కావటం లేదు. ఎంతోమందికి దేవుడు, దేవాది దేవుడు దర్శించాడు. అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని అనేకులను రక్షించగలిగినాడు. అందుకే మొదటి సమూయేలు 16వ అధ్యాయం ఎప్పుడైతే సౌలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడో, దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకుంటలేదని ముందుగానే సమూయేలుతో దేవుడు మాట్లాడి యెష్షయి కుమారులలో ఒకరిని అభిషేకించమని పంపించినప్పుడు అతడు చేసినటువంటి కార్యం చూడండి. 7వ వచనం నుంచి చదువుతున్నాను. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యుల పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. He wants your heart. అందుకే ఇర్మియా 17:9 ఏమని రాయబడింది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు ఎవడు ఎవడు? భార్య హృదయం భర్తకు తెలుసా? భర్త హృదయం భార్యకి తెలుసా? తెలిస్తే ఎందుకు జరుగుతాయి? ఈ మధ్య కాలంలోనే చర్లపల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవిడ, భర్త ఏమో దుబాయ్లో పనిచేస్తారు. లక్షల ఆస్తి, ఒక కుమారుడు ఒక కుమార్తె, ఇంటర్మీడియట్స్. భార్య 2 పిల్లలను తీసుకుని రైల్వే స్టేషన్కి వచ్చి గూడ్స్ రైలు కింద 3 ప్రాణాలు ఒక్కసారి వారిని బలవంతం చేసింది. నేను చనిపోతే మీకు దిక్కేవారు? బంధువులు, స్నేహితులు, ఇరుగు పరుగు, ఆ కుటుంబాలు బహుశా ఒక వింతగా ఉన్నావా? అలా భర్త ఒక వింతగా చూస్తున్నాడా? కుటుంబ సమస్యలు ఏంటి? ఎన్నో ఎన్నో ఈనాడు అనేకులు జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సరైనటువంటి జీవితం లేదు. సమూయేలుని పంపించి సెలెక్ట్ చేసుకోమంటే ఎటు చూస్తున్నాడు, రూపం చూస్తున్నాడు, చాలా బాగున్నాడు, షూటబుల్ అనుకున్నాడు. దేవుడేమో నో, నువ్వు ఎత్తును పై రూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూస్తున్నాను అంటాడు. అందుకే 8వ వచనం, యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనను. యెష్షయి తన కుమారుడు 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి
నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు. అయితే వాడు గొర్రెలను కాయుతున్నాడని చెప్పాను. తండ్రే చూడు ఎంత వింతగా మాట్లాడుతున్నాడు, ఎంత వింతగా చూస్తున్నాడు, ఎంత తృణీకార భావంతో చూస్తున్నాడు. తండ్రే తనయుణ్ణి వాడా అని చూడండి. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయింది. ఒక వింతగా చూస్తున్న వ్యక్తిని దేవుడు ఎలక్టెడ్. దేవుడు ఇటువంటి వారిని సెలెక్ట్ చేసుకుంటాడో చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని. దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు? జ్ఞానుల్ని పిలుస్తున్నాడా? ఘనులైన వారిని పిలుస్తున్నాడా? గొప్ప వంశములో ఉన్న వారిని పిలుస్తున్నాడా? నో, నెవర్. చూడండి ఏమని రాయబడిందో. ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడండి? వెర్రి వాళ్ళ. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. వెర్రి నశించిపోతుందా? అయ్యో, సిలువను గూర్చిన వార్తను తెలుసుకోలేకపోతున్నాం. వై కేమ్ టు దిస్ వరల్డ్, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో తెలుసుకోలేకపోతున్నారు. నన్ను రక్షించటానికి, విడిపించటానికి, నిత్య నరకానికి పోకుండా నిత్య జీవం ఇవ్వటానికి ఆయన వచ్చుట మాత్రమే కాదు, ప్రాణ క్రయధనాన్ని చేశాడు. రక్తము పాప విమోచనం. అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడుగుతుంది. అందుకే చూడండి, ఇక్కడ చూసినట్లయినచో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. పెద్దలా బలవంతులను ఏర్పరచుకోలేదండి, బలహీనులను ఏర్పరచుకున్నాడు. ఇంకా చూడండి, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబమే తృణీకరించిన, కుటుంబంలోనే ఎన్నిక లేని వ్యక్తిగా, కుటుంబమే ఒక వింతగా చూస్తున్న వ్యక్తిని సమూయేలు ద్వారా
సహోదరుల ఎదుట వింతగా చూస్తున్నటువంటి వ్యక్తిని అభిషేకించుట ఎంతటి ఆశ్చర్యకరం. అదే సౌలు కూడా రాజే, ఏం ప్రయోజనం, వింతగా చూస్తున్నాడు. ఆయన చెప్పే మాటలు వింటుంటే వింతగా ఉన్నాయి. ఇదేంటమ్మా నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు, నిన్ను చూస్తే నీ ఆకారం, నీ భాష, నీ ప్రవృత్తి, నీ సమస్తం చూస్తుంటే వింతగా ఉంది. నువ్వేమో సింహాన్ని ఎలుగుబంటిని మరి జయించి గొర్రె పిల్లలను రక్షించాలంటున్నావు, ఇది నమ్మశక్యంగా లేదు. భయపడిపోయాడు రాజు అతని మాటలు వింటుంటే. అందుకే మొదటి సమూయేలు 17వ అధ్యాయం 37వ వచనం, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో నేను. ఈనాడు దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు తోడుగా లేరు. అది అనేకులు. ఏంటో మా జీవితాలు, దేవుడు తోడుగా ఉంటే మాకు ఇలా జరుగుతుందా? చాలామంది సరైన అవగాహన లేక వారి ప్రవర్తనలోనూ చిన్న మాటలు చాలా చక్కగా ఉన్నాయి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపొస్తలుడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా. నమ్మిన నీవు, నమ్ముకున్న నీవు, విశ్వసించిన నీవు, ఎదురు చూస్తున్న నీవు, నిరీక్షణ కలిగి జీవిస్తున్న నీవు ఎలా ఉన్నావు? అందుకే ఆ దావీదు సున్నతి లేని ఫిలిష్తీయుణ్ణి ఎటువంటి ఆయుధాలు లేకుండా జయించగలిగినాడు. చూడ మాటలు 17వ అధ్యాయం మొదటి సమూయేలు 43వ వచనం, ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరుతో దావీదును శపించాను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమి మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవెత్తును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. అక్క దెబ్బతో ఒకే ఒక రాయి కొట్టి చంపగలిగినాడు. అతనికున్న ఆస్తి, గొల్లియాతుకున్న ఆస్తి కత్తి, బల్లెం, ఈటె, ధరించుకున్న ఆ కవచాలు. అయితే దావీదుకున్న ఆస్తి ధైర్యం,
యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. యెహోవా నా పక్షముననుండగా నాకు విరోధి ఎవడు ఎవడు ఎవడు? చూడండి 118వ కీర్తన 6వ వచనం. యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. అంత ధైర్యం ఉంది. చిన్ననాటి నుంచి తృణీకరింపబడిన వ్యక్తి, ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే ఆ మాటలు చెప్పగలిగినాడు. చూడండి 71 కీర్తనలు 17-19 వచనాలు చదువుతున్నాను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచూనే వచ్చితిని. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు ఎవడు ఎవడు? అట్టి దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉన్నావా? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఉన్న పట్టున ఉన్న చోటున ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు ఆహ్వానించినట్లయినచో ఆయన నీ హృదయంలోనికి వచ్చును గాక. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.